బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేరుకి మన్మోహన్ సింగ్, వెనక నుండి నడిపించింది ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు. లేదా షాడో రూలింగ్ అంటారు. అంటే పేరుకి ప్రధానమంత్రి అక్కడ ఉంటాడు, ఫైల్స్ అన్నీ నడిపించేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాబట్టి. అట్లాంటిదే ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది. పత్రికలు ప్రెషర్ చేస్తాయి. తెలుగుదేశం అనుకూల పత్రికలు బోలెడన్ని అభాండాలు, ఆరోపణలు, అనుమానాలు ప్రజల్లో రేకెత్తించినాయి. అది నిజమని నమ్మాలంటే వాళ్ళందరి మీద చర్యలు తీసేసుకోవాలి. తీసుకుందామంటే ఎవిడెన్స్ కనబడట్లా. దాన్ని ఎలా కవర్ చేయాలంటే ఏదో ఒక విచారణ ప్రారంభిస్తే ఆటోమేటిక్గా అవినీతి జరిగిందని అనేసుకోవాలి, అంతే. చంద్రబాబు గారి మీద అవినీతి ఆరోపణ అరెస్ట్ చేస్తే అన్యాయంగా అరెస్ట్ అయినట్టు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు, కేసులు పెట్టినట్టు. అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టినే శిక్ష అనుభవిస్తున్నట్టు. అట్లాగా ఒకటి దాన్నే బ్యాక్ సీట్ డ్రైవింగ్, బ్యాక్ సీట్ జర్నలిజం అనమాట. ఇక్కడ మనం ఎలా ఆలోచించాలో నిర్దేశించేటటువంటి జర్నలిజం నడుస్తుంది. ఇప్పుడు గనుల శాఖ ఎండీ మీదన గత 5 ఏళ్లలో రాయని స్టోరీ లేదు, వ్యక్తిగత అంశంతో సహా. అసలు గనులు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు గనులే, ఆ గనులు తీసుకునే బతికేస్తుంటారు. వాళ్ళ సంపాదన అదే, వాళ్ళ వ్యాపారము అదే. ఆ గనులన్నిటి మీదన ఎవడు అధికారంలోకి వస్తే వాడి చేతికి వచ్చేస్తాయి. లీజులు ఎవడు తీసుకున్నా సరే అధికారంలో ఉన్నటువంటి వాడి చేతిలోనే గనులు నడుస్తుంటాయి. ఇది ఓపెన్ సీక్రెట్, నో డౌట్ అందులో. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, వాళ్ళు లాగేసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు లాక్కున్నారు అంతకుముందు తెలుగుదేశం వాళ్ళ నుంచి. ఇది ప్రాక్టికల్. కానీ అదేదో ఒక అధికారి మీద నెపన్నెట్టేసి వెంకటరెడ్డిని విలన్గా చూపించారు. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి మీదన ఏసీబీ వాళ్ళు ఇప్పుడు విచారణ చేయడానికి అనుమతి కోరారు. ఏమని? ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి విచారణ చేయడానికి. ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే, ఒక అభియోగం అంటే ఒక కంప్లైంట్ నిరూపణ అయ్యాక, ఇదిగో ఇతని మీద ఈ ఆధారాలు దొరికినాయండి అందుకని మేము కేసు పెడుతున్నాం అని చెప్తారు ఎవరైనా. అలా కాకుండా ముందు కేసు పెట్టేందుకు పర్మిషన్ తీసుకుని ఇప్పుడు విచారణ ప్రారంభిస్తారట ఏసీబీతో. అంటే ముందు అతన్ని భయపెడితే ఆ భయంతో ఏమన్నా చెప్తాడు, ఎవరి పేరులో ఒకళ్ళ పేరు చెప్తాడు అన్నటువంటి ఉద్దేశంతో నడుస్తుంది. మరి వెంకటరెడ్డి ఏం చేస్తారో చూడాలి.